newer one, whom he sanctified and ordained, received a call to call so many people to the world of true word, to inspire people towards the complete understanding and fulfilling of the word of God. God bless the one with ministry. The one is Dr. Samson Santhosh. It's a unique call to preach and teach the word in its fullness. You have to believe whatever that has been written down in the book of Bible. ఈ జీవ గ్రంథమైన బైబిల్లో ఏది రాయబడి ఉన్నా అదంతా కూడా నువ్వు నమ్మాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. Your job is to believe in God the Father. Your job is to believe in Jesus Christ. Your job is to believe in the Holy Spirit God. Your job is to believe the promises of God. Your job is to believe in the blessings of God. You have to believe. Salvation means it is a relationship with the Almighty God. దేవాతి దేవునితో నీకు సంబంధ బాంధవ్యం ఉంది. హల్లెలూయా. Understanding and practicing the word of God. By understanding the fullness of the word of God. Samson Santhosh Ministries. By the will of God presenting you the word fullness, to fulfill the call, to fulfill the word. ప్రార్థన అన్నది మన జీవితంలో ఎలా ఉందో మనము ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రార్థించినప్పుడు మనము మొక్కుబడిగా ప్రార్థిస్తూ ఉన్నామా, లేదు అంటే నిజముగానే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థిస్తున్న ఎవరైనా సరే దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు అన్నది అర్థం చేసుకోవాలి. దట్ మీన్స్ ప్రేయర్ ఈజ్ అ కమ్యూనికేషన్. ప్రార్థన దేవునితో సంభాషించడం. చాలామంది ప్రార్థించినప్పుడు ఇలా అనుకుంటారు, నేను దేవునికి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటే ఒక లెటర్ పంపిస్తా ఉన్న దేవునికి, దేవుని నుండి మరలా రిప్లై ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవదూతలు ఎప్పుడు నాకు ఆన్సర్ని తీసుకొని వస్తారో తెలియదు. సరే, నేను దేవునికైతే ఒక విన్నపాన్ని విన్నపించాను, దేవునికి ఒక విజ్ఞాపన చేశాను, దానికి రిజల్ట్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇది రాంగ్. దేవుడు అంటూ ఉన్నాడు ప్రార్థన అంటే కమ్యూనికేషన్ అంటూ ఉన్నాడు. ప్రార్థన అంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే పూర్తి అర్థం ఇదే. కమ్యూనికేషన్ అంటే ఇక్కడ నుండి మాట్లాడడం జరుగుతుంది, అక్కడ నుండి కూడా ఇక్కడకు సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం కాల్ చేసి ఒక వ్యక్తితో మాట్లాడడానికి కంపెనీ వాళ్ళు ఇచ్చే కాలర్ ట్యూన్స్కి డిఫరెన్స్ ఉందా లేదా? కాలర్ ట్యూన్స్ అయితే వినడం మాత్రమే, మనం చేసేది ఏం లేదు. కొన్ని వస్తూ ఉంటాయి, ఏంటి ఈ పాట వినాలంటే ఇది నొక్కండి, ఆ పాట వినాలంటే ఇది నొక్కండి అని వస్తూ ఉంటుంది కదా. మనం ఏమైనా మాట్లాడడానికి ఉంటుందా? అరే ఇది కాదు, ఇదిగో కాసేపు ఆపు అంటే ఏమైనా లాభం ఉంటుందా? దాన్ని కమ్యూనికేషన్ అనరు. మరి కమ్యూనికేషన్ ఏంటి? రోజు మనం ఎన్నో కాల్స్ మాట్లాడతామే, మనం మాట్లాడతాము, అవతల నుండి ఆ వ్యక్తి కూడా మనతో సంభాషించడం జరుగుతుంది. ఇదే ట్రూ కమ్యూనికేషన్, ట్రూ మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్. దేవుడు ఎగ్జాక్ట్లీ ప్రార్థనను ఈ విధంగా నిర్వచిస్తూ ఉన్నాడు. ఈరోజు మీరంతా గ్రహించాలి. ప్రార్థన అంటే
మనం మాత్రమే దేవునితో, లేదంటే ఇలా అనుకునే అజ్ఞానులు కూడా ఉన్నారు. దేవునితో మనం మాట్లాడలేము, ఆయన చాలా పెద్దోడు, ఆయన చాలా గొప్పోడు, ఆయన చాలా అది, ఆయన చాలా ఇది, ఆయనతో మనం ఎక్కడ మాట్లాడేది, ఇదంతా కాదు. ప్రార్థన అంటే ఏదో, తండ్రి భోజనం దయచేయండి, నా ప్రాణం ఉండేలాగా చూడండి, ఈ అవసరతలో అక్కలు తీర్చండి అని అడిగేంత వరకే. ఇకపోతే ఇంకేదైనా ఉంటే ఆయన మాట్లాడడం అంటే నేను మాట్లాడడమే కష్టమవుతే ఆయన ఎక్కడ మాట్లాడతాడు? ఇదంతా కాదు, ఇదంతా కుదరదు. జస్ట్ ఊరికేదో నాకు కావాల్సినవి అడగడానికి, ఏదైనా ఉంటే అడుక్కోవడానికి ఉపయోగపడుతుంది ప్రార్థన అని భావించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుని జ్ఞానం, దేవుని వాక్యం ఇలా చెప్పట్లేదు. ప్రార్థన అంటే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మనము దేవునితో మాట్లాడడం మాత్రమే కాదు, దేవుడు కూడా మనతో మాట్లాడడమే ప్రార్థన. మరి ఎప్పుడూ మాట్లాడలేదే దేవుడు? నేనైతే మాట్లాడను, నేనైతే అడిగాను, రోజు అడుగుతూ ఉంటాను, ఎక్కువ అడుగుతూ ఉంటాను. ఒక అర్ధగంట ప్రార్థన చేస్తే 30 నిమిషాలు తండ్రి ఇది కావాలి, తండ్రి అది కావాలి, తండ్రి అది కావాలి, తండ్రి ఇది లేదు, తండ్రి ఇది ఇంకా ఏమి నాయన రాలేదు, ఇలా నేను అడుగుతూనే ఉంటాను, ఎప్పుడు అడుగుతూనే ఉంటాను. కానీ ఆయన ఒక్కసారి కూడా ఏయ్ కాలేబు అని ఒక్కసారి కూడా అనలేదు. ఆయన ఒక్కసారి కూడా ఏ రమేష్, ఏ ప్రతాప్ అని ఒక్కసారి కూడా అనలేదే అని. హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీవు విశ్వసించవలసిందేంటి అంటే, నీవు ప్రార్థించిన వెంటనే నీ ప్రార్థనకు జవాబుగా దేవుడు ఎప్పుడో మాట్లాడేశాడు అని దేవుని వాక్యం చెప్తుంది. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన 1 రోజులు 5 సంవత్సరాలు తీసుకోడు. నీ ప్రార్థనకు జవాబు వెంటనే ఇచ్చేవాడే మన దేవుడు. ఇది ఎలా చెప్పగలరు మీరు అంటే, అంత మంచి దేవుడు మన దేవుడు. ఇది నేను ఊహించి చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న సత్యాలను బట్టి, నిజాలను బట్టి చెప్తూ ఉన్నాను. చాలామంది అనుకుంటారు, అసలు బేసికలీ చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసులు ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడా అన్నదే డౌట్. ఇంకొంతమంది ఇచ్చినా సరే ఎప్పుడు ఇస్తాడు. ఇంకొంతమంది ఇలా ప్రార్థన చేస్తారు, తండ్రి ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా, నాకు ఇది కావాలి, మీరు త్వరగా ఎలాగైనా నాకు దీనికి సమాధానం పంపించండి. ఒకవేళ మీ సన్నిధిలో కొన్ని వేల లక్షల కోట్ల ఫైల్స్, అంటే ప్రార్థనకు జవాబు ఇవ్వవలసిన ఫైల్స్ ఎక్కువ పేరుకొని పోయి ఉంటాయేమో, ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఆన్సర్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారేమో. నాది మాత్రం ప్లీజ్ అర్జెంట్, ఇది కిడ్నీ ప్రాబ్లము, ఇది బ్రెయిన్ ప్రాబ్లము, ఇదిగో ఇది వెనకాల ప్రాబ్లము, ఇది ముందర ప్రాబ్లం, ఎలాగైనా సరే ఇది మాత్రం కొంచెం అర్జెంటుగా అట్లీస్ట్ ఒక వారం రోజుల లోపల చెప్పండి నాయన అని అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా దేనికి? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పట్ల ఉండవలసిన సరైన గ్రహింపు లేని స్థితిని బట్టి ఒకనికి ఇలాంటి పేలవమైన ఆలోచన విధానం కలుగుతుంది. మరి దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు, నా ప్రియ కుమారుడా, కుమార్తె, నా విశ్వాసులారా, నా సంఘమా, మీరు ప్రార్థించిన వెంటనే మీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుణ్ణే నేను. ప్రార్థన అన్నది మాట్లాడుట, దేవునితోనే మాట్లాడుట అన్నది మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ప్రార్థన అన్నది సంభాషించుట, దేవునితోనే మనము సంభాషించడం అన్నది తెలుసుకోవాలి. సంభాషణ అంటేనే మనం మాత్రమే కాదు, ఆ పక్క నుండి ఇంకొక వ్యక్తి కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి దేవునితోనే మనం సంభాషించినప్పుడు మనం మాత్రమే కాదు, దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. మాట్లాడడం అంటే ఊరికే టైంపాస్ కోసం మాట్లాడడం కాదు, మాట్లాడడం అంటే కబుర్లు చెప్పడానికి కాదు, మన జీవితాల్ని మార్చడానికి యేసుక్రీస్తు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఏది అడిగినా సరే దానికి రిప్లై వెంటనే వస్తుంది. మనం ఏది విన్నవించుకున్నా సరే దానికి ఆన్సర్ వెంటనే వస్తుంది. ఎప్పుడైనా సరే
మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదివారా మీరు? అడుగుడి ఇవ్వబడును, అడుగుడి ఇవ్వబడును. ఇదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అడుగుడి ఇవ్వబడును అని ఉందా? అడుగుడి మధ్యలో 2016, 17, 18, 2050, 2100 అట్లేమన్నా ఉందా అక్కడ? అడుగుడి ఇవ్వబడును అన్న ఈ రెండు పదాల మధ్యలో ఏమైనా టైం గ్యాప్ ఉందా? అడుగుడి ఇవ్వబడును అంటే అదే ఆయన హృదయం. అడిగిన వెంటనే ఇస్తాను అని దాని యొక్క అర్థం. అడుగుడి ఇవ్వబడును అన్నదానికి మధ్యలో ఏమీ లేదు. అడుగుడి వెంటనే ఇవ్వబడును. పోనీ అడుగుడి అన్నదాని పక్కన ఏమైనా కామా ఉందా? లేదు. అడిగిన వెంటనే ఇవ్వబడుతుంది అని అర్థం. సో కాబట్టి దేవుడు గొప్పవాడు, మంచి దేవుడు. ఎవరు ఇలా అర్థం చేసుకోద్దండి. పాపం దేవునికి డబ్బులు అయిపోయి, ఆశీర్వాదాలు అయిపోయి, గర్భఫలాన్ని ఇవ్వడానికి అయిపోయి, ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉందనుకో కిడ్నీలు ఇవ్వడానికి అయిపోయి, ఇంకా ప్లేట్లెట్స్తో బాధపడుతూ ఉంటారు కదా కొంతమంది, అవి ఇవ్వడానికి అయిపోయి, ఇలాగ పాపము ఆయనకు పరలోకంలో ఆయన స్టోర్ హౌస్లో, ఆయన ధనాగారంలో, ధననిధిలో పాపము అయిపోయి, అక్కడ క్రైసిస్ వచ్చి, అక్కడ ఆర్థిక మాంద్యమో విపత్తు వచ్చి ఆయన ఇవ్వలేకుండా ఉన్నాడు, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు అని అనుకుంటున్నారేమో. కాదు, ఆయన ఎప్పుడో ఇచ్చే ఉన్నాడు. నీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చేశాడు. నీ ప్రతి మొరను ఆయన ఆలకించాడు. నేను పొద్దునే మీరు నాకు మొర పెడతారు, మీరు నాకు మొర పెడతారు, మీరు నాకు మొర పెడుతూనే ఉంటారు, తర్వాత సమాధిలోకి పోతారు అని ఉంది వాక్యంలో. మీరు మొర పెడతారు, నేను మీకు ఉత్తరం ఇస్తాను. ఇదే ఇర్మియా 29:12-13 వాట్లలో ఏముంది? మీరు మొరపెట్టుదురే అని నేను కాసుకొని ఉన్నాను, మీరు నన్ను అడుగుతారేమో అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మనం కాదు వెయిట్ చేసేది, దేవుడు వెయిట్ చేస్తున్నాడంట. మనం ప్రార్థిస్తామని ఆయన వెయిట్ చేసి ఉన్నాడంట. మనం మొర పెడతామని ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన పరమ తండ్రి కాబట్టి. మనం దేవుని కనలేదు, దేవుడు మనల్ని కన్నాడు. కాబట్టి అన్నిటికన్నా ముందు, అందరికన్నా ముందు ఆయనే అన్ని చేసేవాడిగా ఉన్నాడు. మనకన్నా ముందు ఆయనే అడుగు పెడతాడు. మనకన్నా ముందు ఆయనే మనకు అన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. తన ప్రియ కుమారుని, తన సొంత కుమారుని, తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించుటకు వెనుతిరగని మన తండ్రి అయిన దేవుడు ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు ఇవ్వడు? ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, దేవుడు ఎప్పుడు ఇస్తాడు? మళ్ళీ కోపం వస్తుంది, మళ్ళీ ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది, దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు? వాక్యము మనకు అర్థం కాదు. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం మాత్రమే కాదు, తర్వాత కోపం కూడా వస్తుంది. ఎందుకని? దేవునికే ఉంది కోపము, ఆయన కుమారుని నేను కాబట్టి నాకు కూడా అప్పుడప్పుడు కొంచెం కోపం రావచ్చు. పర్వాలేదు, దేవుడు దీన్ని అంగీకరిస్తాడు ఏమో అని. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. దేవునికి కోపం, ప్రార్థన అన్నదానికి క్రైస్తవ లోకం లేదు అంటే, క్రైస్తవులలో, విశ్వాసులలో ఉన్న ఇంకొక రాంగ్ థింకింగ్ ఏంటంటే, దేవుడు మన పట్ల కోపం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు. ఇది ఇంకొక రాంగ్ థియాలజీ. క్రైస్తవులలో, విశ్వాసులలో ఉన్న ఇంకొక రాంగ్ థింకింగ్ ఏంటంటే, దేవుడు కోపంగా ఉన్నాడు. ఇది ఎందుకు వచ్చింది? పాత నిబంధన అంతా అదే కదా. ఏముంటుంది పాత నిబంధనలో? కోపాగ్ని. సో ఇంగ్లీష్లో ఏముంది? యాంగర్ అండ్ వ్రాత్ అని ఉంటుంది. వ్రాత్ అంటే ఏంటి? ఉగ్రత. సో ఈ వ్రాత్ లేదు అంటే యాంగర్ అండ్ వ్రాత్ అంటే కోపము మరియు ఉగ్రత అన్నవి కలిగిన దేవుడు కాబట్టి మన జీవితం పట్ల, అంటే మన జీవితం పట్ల ఆయన ఎప్పుడు అన్ని ఆలోచిస్తూ తలంచుతూ ఉంటాడు. కాబట్టి
మనం ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపము, ఏదో ఒక మిస్టేక్ మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా వాటిని ఆలోచిస్తూ లెక్క పెడుతూ ఆయన ఇక్కడ చూసుకుంటాడు. మనల్ని ఎక్కడ చూసుకుంటాడు? దొరికినవరా నువ్వు, అక్కడ తప్పించుకున్నావు, ప్రార్థనకు వస్తావు కదా, అప్పుడు నేను చూసుకుంటాను అని ప్రార్థించినప్పుడు ఆయన 100 గనక ప్రార్థిస్తే 2కి మాత్రం జవాబులు ఇస్తాడు. ఆ 2 ఏంది? నేను చర్చికి వెళ్ళనా వద్దా, వెళ్ళాలనుకుంటున్నా, మీరేమంటారు అంటే వెళ్ళు. ఇంట్లో అయినా సరే నేను ఒక అర్ధగంట అయినా సరే ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నా, చేసుకోనదా? చేసుకో. ఇట్లా ఆ 100లో 2కి ఇచ్చాడు, 98కి ఇవ్వలేదా? 98 ఏంటి? ఒక మంచి ఉద్యోగం కావాలి, ఒక మంచి భార్య కావాలి, ఒక మంచి పిల్లోడు కావాలా అంటే పెళ్ళైనాక, తర్వాత ఒక మంచి ప్లాట్ కావాలి, ఒక బైక్ కావాలి, ఇంకేం కావాలి? ఇంకా అన్ని గ్రాసరీ లిస్టు అంటే సరుకులు అంగడికి పోయే ముందు మనము అన్ని లిస్టులో రాసుకొని వెళ్తామా? ఆ విధంగా 98 అడిగాను, వాటికి మాత్రము జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే ఇవి మాత్రం ఫ్రీ. చర్చికి వెళ్ళడము, ప్రార్థన చేసుకోవడం ఫ్రీ. మిగతా అంతా కొంచెం ఖర్చు పడుతుందా లేదా? బైక్ కొనాలంటే ఖర్చు, పెళ్లి చేయాలంటే ఖర్చు, ఇల్లు కొనాలంటే ఖర్చు. దేవునికి అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం కాబట్టి అన్నిటికీ ఆన్సర్ ఇవ్వడం కుదరదు. కొన్నిటికి మాత్రం ఇస్తారు అని అనుకుంటారు. ఎవరైతే అజ్ఞానంగా ఉన్నారో, దేవుని యొక్క హృదయాన్ని సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారో, వాక్య సంపూర్ణతను గ్రహించలేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారో, దేవుడు ప్రేమామయుడు, ఆయనకి ఇంకొక ఉన్నతమైన పేరు ఏంటి? శ్రీమంతుడైన దేవుడు, అత్యున్నతంగా గొప్పవాడు, అత్యున్నతంగా శ్రీమంతుడు. ఆయనకు మించిన వారు ఎవరున్నారు? భూములు అయితే కొనుక్కుంటున్నారు, ఆక్సిజన్ అయితే కొనుక్కుంటున్నారు. 5 నిమిషాలు ప్రాణాన్ని కొనుక్కోగలరా? ప్రాణం పోయిందనుకో, 5 నిమిషాల ముందు 5 నిమిషాలు ఆ ప్రాణాన్ని కనుక తిరిగి వచ్చేలాగా చేయగలిగితే జస్ట్ ఒక సైన్ పెట్టాలి. మా నాన్న ఆయన సైన్ పెడితేనే ఆస్తి వస్తుంది. 5 నిమిషాలు కనుక సైన్ పెడితే వచ్చే 5,000 కోట్ల లాభంలో మీకు 500 ఇస్తాం. ఎలాగైనా సరే 500 మీకు 500 కోట్లు ఇస్తాము. ఒక్క 5 నిమిషాలు ప్రాణాన్ని ముందుకు అలా వచ్చేలాగా చేయండి అని చెప్పగలిగితే తీసుకొని వచ్చేవారు ఎవరు? మరి ప్రాణం ఎవరి వశం? ఆ శ్రీమంతుని వశం. హల్లెలూయా. మన యేసయ్య వశం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే 99 లేదు అంటే 100లో 2 మాత్రమే అదేదో పాపం సులభతరంగా ఉంది కాబట్టి దానికి ఆన్సర్ ఇచ్చేస్తామని చెప్పుకొని ఆన్సరు ఇచ్చిన దేవుడు కాదు మన దేవుడు. ఆ 98 కూడా ఆయన జవాబును ఇచ్చేసే ఉన్నాడు. ఆ జవాబు నీవు గ్రహించవలసి ఉన్నది. దేవుడు దానికి ఆన్సర్ ఇచ్చేశాడు. దేవుడు దాన్ని నీ యొక్క ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా వాటిని గ్రహించాలని కోరుకుంటున్నాడు. అయితే నీవు గ్రహించలేకుండా, వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోలేకుండా, వాక్యాన్ని గ్రహించవలసిన, తెలుసుకోవలసిన స్థితిలో, తెలుసుకోలేని స్థితిలో నీవుండి దేవుణ్ణి విమర్శించడము సరైంది కాదు. దేవుణ్ణి తప్పుపట్టడం సరైంది కాదు. దేవుడు ఎప్పుడు సరైన వాడే, ఆయన ఎప్పుడు సత్యవంతుడే. ప్రతి మానవుడు అబద్ధికుడు అని దేవుని వాక్యంలో ఎప్పుడో వ్రాయించి పెట్టాడు. ఆయన ఎప్పుడు నిజమే, ఆయన ఎప్పుడు సత్యమే, ఆయన ఎప్పుడు గొప్పవాడే, ఆయన ఎప్పుడు ఇచ్చేవాడే. ఏమైనా తీసుకున్నాడు ఆయన ఇప్పటి వరకు? ఒక్క స్తుతిని తప్ప, ఒక స్తుతి ఆరాధన తప్ప ఆయన ఏదైనా మన నుండి తీసుకున్నాడా? ఆ దశంభాగాలు కానుకలు ఎందుకు పెట్టాలా? ఆయన అంతా శ్రీమంతుడైనప్పుడు ఏం పాపము? వచ్చేదే 10,000 నాకు, అందులో 1,000 రూపాయలు కూడా మళ్ళీ ఆయన నొక్కేస్తే ఎట్లా, ఆయన తీసుకుంటే ఎట్లా అని అనుకోవద్దు. ఆయన దశంభాగం తీసుకొని మరలా దానికి 100 రెట్లు కలిపి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. నీవు దేవుని వాక్యాన్ని గ్రహిస్తే శ్రీమంతుడి యొక్క
కుమారుడుగా నిజంగా అవ్వగలవు. నువ్వు గ్రహించాలి. ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. సత్యాన్ని స్వతంత్రించుకొని నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించాలి. That's why our God is true God. He's wonderful. He's amazing. We need to understand the heart of Jesus. We need to understand the heart of God the Father in heaven. And we need to understand the heart and the ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యను, ఆయన శక్తిని, ఆయన అభిషేకాన్ని, ఆయన గొప్ప కార్యములను మనము హృదయపూర్వకంగా గ్రహించాలి. యేసుక్రీస్తు యొక్క గొప్ప రక్షణ, నూతన జీవితాన్ని, ఆశీర్వాదాలను, నిత్య జీవమును సంపూర్ణముగా మనం గ్రహించాలి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన కోసము ఏదైతే ముందుగానే చేసేసాడో దాన్ని మనం గ్రహించాలి. చేస్తాడు కాదు, చేసేసాడు. యేసుక్రీస్తు చేస్తాను చేస్తాను రా 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 అంటం లేదంట. రా నువ్వు ఎప్పుడు వస్తావో చేస్తాను అంటం లేదంట. వాక్యం అంటుంది ఆయన సమస్తమును చేసెను. ఆయన అన్నింటినీ ఎప్పుడో చేసేసాడు. ఆయన మన కోసం చేయవలసింది ఏదైనా ఉందా అంటే దానికి ఆన్సర్ ఏది లేదు. సమస్తాన్ని ఆయన చేసేసాడు. ఏం కావాలి నీకు? నువ్వు ఏదైనా చెప్పు, అదంతా కూడా నీ కోసము రెడీగా ఉంది. అదంతా కూడా నీ కోసము సిద్ధంగా ఉన్నది. నీవు వాటిని విశ్వాసముతో పొందుకోవాలి. ప్రార్థించేటప్పుడు చాలామందికి ఉన్న ఇంకొక బిగ్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇంతకుముందు నేను చెప్పాను ఏమని చెప్పాను, ప్రార్థించేటప్పుడు చాలామంది అనుకుంటారు అడుగుతూ ఉన్నప్పుడే వారు ఇవన్నీ దేవునికి ఎక్కడ, మొన్ననే మా పక్కింటి వాళ్ళకి కారు ఇచ్చినాడు, అలా నేను కూడా అడిగితే బాగుంటుందా? ఆయన పక్కింటి వాళ్ళకి ఇచ్చినాడు, ఎదురింటి వాళ్ళకు కొత్తగా ఫ్లాట్ ఒకటి బుక్ చేసుకున్నారు, మళ్ళీ నేను కూడా అడిగితే ఆయన కష్టం కదా. సో ఈ మెంటాలిటీ ఏంటి అంటే ప్రార్థనలో విశ్వాసము లేకపోవడమే. అంటే అర్థం ఏంటి? ప్రార్థన అంటే విశ్వాస సహితమైనదే ప్రార్థన. ప్రార్థనలో విశ్వాసం లేకపోతే సున్నా. ప్రార్థనలో విశ్వాసం లేకపోతే అది వేస్ట్. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో స్పష్టంగా ఆయన అంటూ ఉన్నాడు, మనం ప్రార్థించింది ఏదైనా మనం ఏం చేయాలంట? మనం పొంది ఉన్నామని మనము నమ్మవలెను కదా. మనం ప్రార్థించాము, ప్రభువా ఇది నాకు కావాలి అన్న ఒక విశ్వాసి ఏమని మరలా చేయాలి అంట? ప్రభువా ఇది నేను ప్రార్థించినాను, ఇది నీ దగ్గర ఉంది, ఇది నాకు ఖచ్చితంగా నీవు ఇస్తావు. నీవు ఇవ్వడం మాత్రమే కాదు, నేను కూడా దాన్ని యేసు నామములో పొందుకుంటాను. సో ప్రార్థించేటప్పుడు విశ్వాసం అందులో ఉందా? విశ్వాసంతో మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? మన ప్రార్థనలో విశ్వాసం లేకపోతే ఆ ప్రార్థనకు జవాబు లేదు. ఒక కుమారుని బలిగా అర్పించావు. రక్షకుడు యేసునందు విశ్వాసముంచువాడు నశింపడు గాని
నిత్య జీవము పొందును. ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ఈ దినమే నీ శుభదినం, ఉత్సహించి నే పాడెదను. యేసుక్రీస్తు ఆత్మలా నేను ఉన్నాను, క్రీస్తుని పోలికలో నా ఆత్మ ఉన్నది. యేసైన సృష్టికర్త, నేనాయన సొంతము. యేసైన ప్రభువు, నేనాయన సాక్షినై. నీ ప్రేమయందు నే నిలిచి ఉందును, నీ కృప వెంబడి కృపను నే అనుభవింతును. నీ ప్రేమయందు నే నిలిచి ఉందును, నీ కృప వెంబడి కృపను నే అనుభవింతును. నీ ప్రేమ యెహోవా ఇచ్చు ఆశీర్వాదము వలన ఒకడు ఐశ్వర్యవంతుడగును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు విశ్వాసిని వెంబడించు. లోకం వైపు నీవు చూడకు, లోక భోగాలు నీకు తృప్తి నీయవు. మరణపు వలయం అపవాది నీకు వేసనే, నరకానికి వారసునిగా నిన్ను సిద్ధం చేసనే. అయ్యయ్యయ్యో వద్దు వద్దపవాదికి నీవు చోటి వద్దు, నిర్లక్ష్యముగా మోసపోకు. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. నా యేసునకే, నా యేసునకే. This is Samson Santosh Ministries. Understanding and practicing the Word of God. By understanding the fullness of the Word of God, we Samson Santosh Ministries believe the true experience of the Word of God comes by the true knowledge of the Word of God, where it takes again the effort of fully understanding the Word. We Samson Santosh Ministries believe the Word of God isn't script watch, rather an absolute spiritual significance to receive. The Word fullness.